లోతు దినముల్లో ఏం జరిగింది? జనులు తినుచు తాగుచు, ఏంటండి? తినుచు తాగుచు, తినుచు తాగుచు, తినుచు తాగుచు. పూర్వకాలం ఆ పొద్దున్నే సద్దన మీద ఉంటే పెట్టేవాళ్ళు. ఏమా ఇంకేమైనా పెట్టేవారా? అతను రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే పులిహార చేసి పెట్టేవాళ్ళు. ఇంకెవరైనా ఓపిక ఉన్న తల్లి అంటే కాస్త ఇడ్లీలు వేసి పెట్టేది. ఏంటంటే మళ్ళీ ఎప్పుడు తినేవాళ్ళు? మధ్యాహ్నం 1 గంటకే పప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని, బాస్పట్లు వేసుకొని కడుపు నిండా బేవమని తిని కూర్చునేవాళ్ళు. ఏంటంటే మళ్ళీ ఎప్పుడు తినేవాళ్ళు? సాయంత్రం 6-6:30 కల్లా తినేసి 10-10:30 కల్లా ఏం చేసేవాళ్ళు? హాయిగా నిద్రపోయేవాళ్ళు. బీపీలు, షుగర్లు, గ్యాస్ట్రిక్ ట్రబుళ్ళు, ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లము, ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లము, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఏం లేవు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా సరే 2 బకెట్ల నీళ్లు మోసేది తల్లులు. ఏంటంటే 10 మంది పిల్లల్ని కనేవాళ్ళు, రాయిలాగా ఉండేవాళ్ళు వాళ్ళు. 10 మంది ఒకటి ఏలుకి, ఒకటి కాలికి, ఒకటి తలకి చుట్టూ తగులుకొని ఉంటే అట్టిపల్లి గెల్లలాగా ఆ పిల్లలందరినీ సముదాయించుకునేది తల్లి. ఇప్పుడు ఒక్కరు ముద్దు, 2 వద్దు. ఒక్క బిడ్డ పుడితే చచ్చిపోతారు నీటి పెంచలేక. 2 పుడితే అబ్బాయి గోల 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 గోల. మా అమ్మగారికి మేము 8 మంది పిల్లలం. ఇప్పటిలాగా కుక్కర్లు లేవు, గ్యాస్ స్టవ్లు లేవు, ఫ్రిడ్జులు లేవు. ఏంటండి ఇడ్లీలు వేయాలంటే, గారెలు వేయాలంటే రుబ్బాలి. రుబ్బి గారెలు వేసి పొయ్యి వెలిగించి కట్టెలు పెట్టి గొట్టం పెట్టి ఊది వేడి నీళ్ళు కాసి దిప్పితే వేడి నీళ్ళు వస్తాయి ఇప్పుడు పైపుల్లో మనకి. లేకపోతే అది ఏదో ఉంటుంది, తీసుకెళ్ళి అందులో పెడతా బకెట్లో. హీటర్లు పెట్టేసుకుంటున్నారు. నీళ్లు కాసి తలంటులు స్నానాలు చేయించి, షాంపూలు లేవు, కుక్కుడుకాయలు పులుసులు కొట్టి నెత్తమ్మడ పోస్తే నోటమ్మడ పోతే పిల్లలందరూ ఏడిపో. నోట్లో చేదు, కంట్లో మంట. వారానికి ఒకసారి తలస్థలాలు చేయించేస్తే ఇక తలలో పేర్లు లేవు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఏంటో డాండ్రఫ్, ఈ ట్రఫ్, ఆ ట్రఫ్, ఆ షాంపూ, ఈ షాంపూ, ఆ సోపు, ఈ సోపు, ఎర్ర సోపు తెచ్చి తోమితే ఎర్రగా తయారైపోయేవాళ్ళు అంతే. కానీ మనుషుడు చూడండి, నెమ్మది లేదు. ఫాస్ట్ ఫుడ్ వచ్చేసింది ఇప్పుడు. ఎంత ఫాస్ట్ అయినా కూడా మనుషుడికి సమాధానం లేదు. తింటనే ఉంటారు కొంతమంది. అప్పుడే అన్నం తింటాడు ఫుల్గా. తినడానికి ఏమైనా ఉందా? ఇప్పుడే కదండి అన్నం తిన్నారు. తిన్నానా? కొంచెం ఏరుసరి పప్పు వేయించి పెట్టు, పోకోడీలు వేసి పెట్టు వేడివేడిగా. పని లేనివాడికి తిండి తప్ప ఇంకేమని చెప్పండి. పని చేసేవాడికి తిండి మర్చిపోతాడు. పని లేనివాడు ఏం చేస్తాడు? తినటమే పని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం బతకటానికి తినాలి కానీ తినటానికి బతకూడదు. జనులు తినుచు తాగుచు, తిండి తిండి తిండి. టీవీల నిండా తిండి గురించి అడ్వర్టైజ్మెంట్లే. ఎక్కడ చూసినా తిండి గురించిన ప్యాకెట్స్, ఫుడ్ రెడీమేడ్ చిప్స్. ఏంటంటే ఇవన్నీ తిని మనుషుడు ఏమవుతున్నాడు చెప్పండి? రోబోట్లా తయారవుతాడు ఒక్కొక్కడు కదా. అన్ని జబ్బులకి కారణం ఏంటంటే అందులో వేసిన ప్రిజర్వేషన్స్, అందులో వేసిన కెమికల్స్ మనుషుడికి ఒంటి నిండా రోగాలు తీసుకొస్తున్నాయి. కిడ్నీలు చెడిపోతున్నాయి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని యవనస్తులు చెప్తున్నారు. నిన్న విజయవాడలో ఒక సహోదరుడు వచ్చి, ఒక 20 సంవత్సరాల వయసు ఉంటుందో లేదో నాకు తెలియదు, ఆయన 22 సంవత్సరాలు ఉంటుందేమో, కిడ్నీ చెడిపోయిందండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు, నాకు మళ్ళీ ఏ ప్రాబ్లం లేకుండా ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. 20 ఏళ్లకే కిడ్నీ చెడిపోవటం ఏంటి? ఒకప్పుడు కిడ్నీ ప్రాబ్లం అనేది అసలు వినేవాళ్ళం కాదు మనం. కానీ ఈ రోజున ఈ పనికిమాలని అన్నీ తింటూ, మళ్ళీ తిన్నవి అరగడానికి మాత్రలు వేసుకుంటూ, మళ్ళీ తింటానే అరగడానికి ఏం చేయాలి? ఫుడ్ ముందు ఒక మాత్ర, ఫుడ్ తిన్నాక ఒక మాత్ర. అరగంట ముందు ఇది వేసుకో, తిన్నాక మళ్ళీ ఇది వేసుకో, మళ్ళీ అది వేసుకో. ఇంక ఇదే గొడవ. ఇది అంచెదినాలు. తిండిపోతులు, తాగుబోతులు, తిండిపోతులు, తాగుబోతులు ఏమవుతారనుంది బైబిల్లో? బలవంతులు అవుతారనుందా? దరిద్రులు అవుతారు. నిద్రమత్తు చింపిగుడ్డకు కారణమగును. మనిషి తిండి కోసం సమయాన్ని ఎంత ఖర్చు పెడుతున్నాడో చూడండి.
ఎంత సమయం ఆ వంట వండడానికి సమయం గడుపుతున్నారో చూడండి. మనుషులు తినుచు తాగుచు, మనం తాగాలండి. ఏం తాగాలి? నీళ్లు తాగాలి. ఏంటండి? మంచినీళ్ళు తాగరు మనుషులు ఇవాళ. కాఫీ టీలే తాగుతారు, కూల్ డ్రింకులు తాగుతారు. ఇదొక కేటగిరీ. దీనికి మించి అబ్బే నేను ఇలాంటివన్నీ తాగనండి, నాకు ఇంపోర్టెడ్ వైన్ కావాలి, బీర్ కావాలి, గేర్ వెయ్యాలి, విస్కీ తాగాలి, రమ్ము, జిమ్ము, గమ్ము, గిమ్ము, ఏంటంటే పేర్లు ఉన్నాయి. మనుషుడు సంపాదించిన సంపాదన అంతా త్రాగుడికి ఉపయోగిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించేయండి, ఈ రోజున ఎంతమంది మన సంపాదనలో సగం సంపాదన తిండికే ఖర్చు పెట్టుకుంటున్నాం, తాగడానికి ఖర్చు పెట్టుకుంటున్నాం. ఎన్ని మంచినీళ్ళు తాగితే మనిషికి అంత మంచిదటండి. మన మెదడుకు మంచిగా నీళ్లు కావాలి పనిచేయడానికి, గుండెకు నీరు కావాలి, శరీరం నీళ్ళతో నిండుంది చాలా పర్సంటేజ్. ఇవన్నీ ఇప్పుడు నేను లెక్కలు చెప్పలేను, కానీ ప్రతి అవయవంకు వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఏ రోగం రాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫిల్టర్ అయిపోయి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. ఇవాళ మనుషుడు తినకూడదు తింటున్నాడు, తాగకూడదు తాగుతున్నాడు, తినుచు తాగుడుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు. ఒక మనిషి ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు? ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడండి? ఒక మనిషికి ఒకసారే పెళ్ళి. మరణం వరకు ఆ దంపతులు విడిపోవడానికి వీలు లేదు. ఇతర దేశాల్లో ఎక్కడో అలాంటి పద్ధతులు ఉండేవి, కానీ ఇప్పుడు మన భారతదేశంలో కూడా పెళ్ళైన 3వ రోజునే నాకు అక్కర్లేదు, ఇతను నచ్చలేదు, అంతా చూసుకుంటారు, ఫోటోలు చూసుకుంటారు, బయోడేటా చూసుకుంటారు. ఏంటంటే కొంతమంది అయితే కులాలు, జాతులు, కట్నాలు, కానుకలు అన్నీ మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నాక పెళ్ళైన 3వ రోజు, 6వ రోజు, 3వ నెలలోనో నాకు నచ్చలేదు ఆయన, మమ్మీ నాకు వద్దమ్మా నేను వచ్చేస్తున్నా అంటే మమ్మీ ఏం చెప్పాలి? సిగ్గులేదా? తప్పమ్మా, పెళ్ళైన తర్వాత అలా వచ్చేస్తాను అనకూడదు అని చెప్పాలి కదా. ఏమంటది అమ్మా? వచ్చేయమ్మా, వాడు కాకపోతే ఇంకొకడు నేనున్నానుగా, విడాకులు ఇచ్చేద్దాం అనే తల్లులు ఉండటం ఎంత బాధకరమండి. వివాహంలో ఎంత సులభంగా భార్యాభర్తలు విడిపోతున్నారు ఈ రోజున. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మీకు వచ్చే కేసుల్లో ఎక్కువ కేసులు తగాదాలా, కూనీ కేసులా, మోసాలా, దొంగతనాలు అడిగి చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? మాకు వచ్చే కేసుల్లో సగానికి సగం ఏంటంటే భార్యాభర్తలు గొడవ పెట్టుకొని విడాకుల కోసం వస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు విడిచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవటమా? ప్రభు చెప్పాడు, యేసు ప్రభు, వివాహమైన తర్వాత భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు. విడువబడిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు. వ్యభిచారులను, వేశ్యాంగులను దేవుడు తీర్పు తీర్చక మానడు. అపవిత్రత జరగకుండా ఉండడానికి ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. నీ భర్త యందు నీవు ఆనందించాలి, నీ భార్య యందు నీవు సంతోషించాలి. మీరిరువురు కలిసి సంతానోత్పత్తి చేసి ఆశీర్వదించబడి భూమిని నింపాలి అన్నది దేవుని పద్ధతి. కానీ మనుషుడు పెళ్ళిని విచిత్రంగా మార్చుకుంటున్నాడు, పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోతున్నారు. చాలామంది పురుషులు భార్యను, బిడ్డల్ని విడిచిపెట్టేస్తున్నారు. మొన్న ఒక సహోదరు ఏడుస్తూ వచ్చింది, చూడండి ఆడపిల్ల పుట్టిందని నన్ను మళ్ళీ అమ్మగారింటికి పంపించారు పురుటికి. ఆడపిల్ల అని చెప్పినందున మా ఆయన ఇంతవరకు చూడటానికి రాలేదు, 6 నెలలు అయింది బిడ్డ పుట్టి. మా అత్తగారు రానివ్వండి అంటుందంట. అత్తగారు ఆడదు కదా, బలి గమ్మత్తుగా ఉందండి. అత్తగారు ఆడదు కదా. ఆడబిడ్డ పుడితే అది భార్యది ఒక్కటేనో లోపమో, ఆమెదా తప్పు? ఇద్దరిది కదా అది. ఇద్దరికి పుట్టిన బిడ్డ ఆమె సొంతంగా పుట్టుకొచ్చింది అమెరికా వెళ్ళి. ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు ఏంటండి? ఆడపిల్ల పుట్టిన వాళ్ళ అమ్మాయిల్ని అలా ఏడిపిస్తారేంటి? గర్భం మోసి ప్రసవ వేదన పడి బిడ్డను కంటే ఆ బిడ్డను చూసుకొని భర్త ఆనందించాలి, తల్లిదండ్రులు ఆనందించాలి, అత్తమామలు ఆనందించాలన్నది దేవుని పద్ధతి అయితే, ఈరోజున మనుషుడు అతి చిన్నదానికి విడిచిపెట్టారా ఇంకొక ఆమెను చేస్తాను, పిల్లలు లేరని విడిచిపెట్టేశారండి నన్ను. పిల్లలు లేకపోతే భార్య తప్పు కాదు, నీ తప్పు కూడా ఉంది. మీరిరువురు ఏకీభవించి ప్రార్థిస్తే గర్భఫలం దేవుడు ఇస్తాడు. రెబెకాకు పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉంది. ఇస్సాకు విడిచిపెట్టి మరొక పెళ్లి చేసుకున్నాడా? ఏం చేశాడు ఇస్సాకు?
తన భార్య నిమిత్తమై ప్రార్థన చేస్తే దేవుడు కమల పిల్లల్ని ఇచ్చాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతమందికి పెళ్ళి అయిందో చేయి చూపించండి, ఏమనుకోకుండా. చాలా వందనాలు. పెళ్ళి అవన వాళ్ళు చేయి చూపించండి, సరిగ్గా చూపించండి, భయపడకండి. దేవుని చిత్తములో పెళ్లి చేసుకోండి, బయట ఆకర్షణలకు లొంగకండి. లవ్వు, పిచ్చి ప్రేమలు, సినిమా ప్రేమలు చూసి ఎవరన్నా ఐ లవ్ యూ అంటే దాని అర్థం ఏంటంటే, లోకంలో పెళ్ళి అవ్వకముందు ఒక అబ్బాయిని చూసి ఒక అమ్మాయిని చూసి అబ్బాయి కానీ ఐ లవ్ యూ అంటే అర్థం ఐ విల్ కిల్ యూ అని అర్థం అనమాట. అనుకోని మీరు అంత జాగ్రత్త పడండి. అమ్మో లవ్ అని చెప్పి నన్ను కిల్ చేసేటట్టు ఉంది అని చెప్పి మీరు అట్లాంటి సంబంధాలకు మొదటి ఎస్ఎంఎస్లోనే, మొదటి ఫోన్ కాల్లోనే కట్ చేయండి. 3 నెలలు అయిన తర్వాత లింక్ పడిపోద్ది, అటాచ్మెంట్ వచ్చేస్తుంది. సాతానుగాడు మీ చుట్టూ దారం తిప్పుతాడు. దారమే కదా తెంపేస్తానన్నాడంట ఒక ఆయన. దారం అండి సన్నగా ఉంటుంది కదా, దారం చుట్టుకుంటుందంట. దారమే కదా చంపేస్తానన్నాడు. అదే 200 సార్లు చుట్టుకుంది. ఇప్పుడు తెంపుగలవా? ఫోన్ కాలే కదా, పర్వాలేదులే, ఒకసారే కదా మాట్లాడాలి అనుకుంటా అలా తిరుగుతుంటే ఏమైపోయింది, చివరికి బంధకం అయిపోయింది. బయటపడలేక ఈ రోజున చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అంచె దినాల యొక్క సూచనలు ఇవి. సగానికి సగం మంది యవనస్తులు ఈ రోజున తల్లిదండ్రులు పెళ్లి చేసేదాకా ఆగటం లేదు, తల్లిదండ్రులకు చెప్పటం లేదు. వారి ఇష్టానుసారంగా వారికి కావలసిన వారిని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నామండి, పెళ్ళి అయ్యేదాకా ఒకటే ప్రేమ మా ఇద్దరికి, పెళ్ళి అయిన దగ్గర నుంచి ఒకటే జగడాలు మా ఇద్దరికి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అమ్మాయి భర్త అన్నాడంటే ఆ అమ్మాయితోటి, నువ్వు పెళ్లి కాకముందే నన్ను మాతో మాట్లాడావు కదా, నాతో మాట్లాడటం నువ్వు ఎంతమందితో మాట్లాడావో, నేను ఎలా నమ్మాలి నేను? అది పెళ్లి కాకముందు అడగొచ్చు కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత సూటిపోటి మాటలతో బాధ పెట్టడం మొదలుపెట్టాడు. జాగ్రత్త. ఈ అంచె దినాలలో మనుష్యులు సులభంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, సులభంగా విడాకులు ఇచ్చుకుంటున్నారు. అది కళ్ళారా చూస్తున్నాం. అంతేకాదు లోతు దినములలో కొనుచు అమ్ముచు బిజినెస్. సెన్సస్ అనే నెంబర్లు దిగుతుంటాయి చూసారా ఎప్పుడో? అవి నాకు అర్థం కాలేదు ఏంటో అవి. ఏంటండి ఇవాళ సెన్సస్ పడిపోయింది, ఇవాళ ప్లస్ వచ్చింది, ఇవాళ మైనస్ వచ్చింది అంటారు. ఏంటో నాకు అర్థం కాదు. ఏంటంటే ప్రపంచ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి తమ ధనాన్ని వృద్ధి చేసుకోవాలనే ఆశతో మనుషుడు ఇక్కడ కొని అక్కడ అమ్మటం, అక్కడ కొని ఇక్కడ అమ్మటం, ఏదో ఒకటి కొంటాం అమ్మటం, ఇదే బ్రతికైపోయింది. ఒకసారి నువ్వు ఒక వస్తువు కొనుక్కుంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, నేను ఏదైనా కొనాలంటే ముందు ప్రభువుని అడుగుతా, ఇది కొనొచ్చా ప్రభువా, ఇది నాకు అవసరమా, ఇది ఇప్పుడు అవసరమా, ఇది తగిన ధరకు వస్తుందా అని చాలాసార్లు నేను డిస్కౌంట్లు ఉన్నప్పుడే కొంటానండి. ఎందుకంటే అదే వస్తువు 100 రూపాయలకు కొనేది డిస్కౌంట్ ఉన్నప్పుడు 50 రూపాయలకు దొరుకుతుంది. ఏంటంటే కానీ కొంతమంది అట్ట కాదు, అప్పు చేసి 50 రూపాయలకు వచ్చేది 100 రూపాయలకు కొని మళ్ళీ వడ్డీ కూడా కడతారు. మళ్ళీ వచ్చి చివరిలో చెప్తారు, అయ్యగారు మాకు చాలా అప్పులు ఉన్నాయి అయ్యగారు, ప్రార్థన చేయండి. నేను అడిగాను, నిన్న ఒకళ్ళు చెప్పారు, ఎవరు చేశారు అప్పు అన్నాను. నేనే చేశానండి. మరి నువ్వే చేసావు కదా. నువ్వు ముందు తెలుసుకో, నువ్వు జ్ఞానం లేకుండా చేసావు, బుద్ధి లేకుండా చేసావు, అనవసరంగా చేసావు. కాబట్టి నీవు అప్పుల చిక్కుల్లో పడిపోయి. అప్పుల్లో ఉన్నోడికి నిద్ర వస్తుందా? అప్పుల్లో ఉన్నోడు హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడగలదా? అప్పుల్లో ఉండి వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నవాడికి మనశ్శాంతి ఉంటుందా? ఇది అంచె దినాల్లో అప్పు లేని వాళ్ళే లేరండి. ఎంతమందికి అప్పులు ఉన్నాయో చేయి చూపిస్తారా? ప్రార్థన చేద్దామండి అప్పులు తీరేటట్టు. నాకు అప్పు లేదండి, లోన్ ఉందన్నాడు ఒక ఆయన. అండి లోన్ అయినా అప్పు అయినా ఒకటేనండి. చూపించండి. నాకు అప్పులు లేవండి, లోన్ లేవండి, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉందండి అన్నాడు ఒక ఆయన. క్రెడిట్ కార్డు ఏంటి తెలుసంటే అప్పుల కార్డు. దాని పేరేంటి? అప్పుల కార్డు. అప్పుల కార్డు ఉన్నోడు జారిపోతాడు అప్పులు చేసి. ఓకే దింపండి, వందనాలు.
ఈరోజు ప్రతి మనుషుడికి అప్పు సమస్య పెద్ద ముప్పు తెస్తుందండి. అప్పు ముప్పు. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. యెహోవా ఈరే, నీకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు. ఇవాల్టిది దేవుడు నీకు ఇవాళ ఇస్తాడు. అప్పు చేసేవాడు ఎల్లుండి సంపాదించే సంపాదనకి ఇవాళే ఖర్చు పెట్టుకుంటున్నాడు. అట్లా చేయటం వల్ల ఆధ్యాత్మికంగా దిగజారిపోతాం. దేవునికి సమయం లేక ఎక్స్ట్రా వర్క్ చేస్తారు. దేవునికి ఇచ్చే సమయాన్ని దొంగిలించి లోకం కోసం ఉపయోగిస్తున్నారు. ఈ అంచె దినాలలో ఈ పరిస్థితులన్నీ మనం చూస్తున్నామండి. అందుకని ప్రభువు రాకడ సమీపంగా ఉంది. యేసు ప్రభు తిరిగి వస్తాడు అని నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పారు? ఎప్పుడు వస్తాడు? త్వరలో వస్తారని మా తాతగారు కూడా చెప్పారు. ఏమా నీ చిన్నప్పుడు త్వరలో వస్తాడని చెప్పలేదా పాస్టర్ గారు? అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఇంకెక్కడ వస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నారు కొంతమంది మన దేశంలో. యేసు ప్రభు రాకడ విఫలమైపోయింది అని. మనుషుడు విఫలుడవుతాడు కానీ దేవుడు ఎప్పుడు ఓడిపోడు. ఆయన జయశీలుడు. ఆయన వస్తానన్నాడు, వస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వస్తాడని పాత నిబంధనలు అనేక ప్రవచనాలు ప్రవచించారు. ఆ ప్రవచనాల నెరవేర్పుగా తగ్గిన సమయమందు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. మన పాపాలకు పరిహారంగా సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరణం యొక్క బలమగల వాడిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించి మన పాపానికి ప్రాయశ్చిత్త బలిగా ప్రాణాన్ని ఇచ్చి మృత్యుంజయుడే లేచాడు. 500 మంది విశ్వాసులు చూస్తూ ఉండగా 40 దినాలు పునరుద్ధానుడైన తర్వాత భూమిలో సంచరించి 500 మంది చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఏ రీతిగా క్రీస్తు మీ యొద్ద నుంచి పరలోకానికి ఎత్తబడతాడో ఆ రీతిగానే ఆయన తిరిగి రాబోతున్నాడు. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన వచ్చేలోగా ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు నీ పాపముల కొరకు ప్రాణమిచ్చాడు అన్న మాట ప్రతి ఒక్కరి చెవిలో పడాలి. ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన పరలోకానికి నిన్ను తీసుకెళ్తాడు అన్న సత్య వార్త ప్రతి మనిషికి ఒక్కసారన్నా చెప్పబడాలి. చెప్పకుండా దేవుడు వస్తే అది సరికాదు. సకల జనులకు సువార్త ప్రకటించబడే వరకు ఆయన రాకడా ఆలస్యం చేస్తున్నారు. ఇంటింట సువార్త చేసేవాళ్ళు, వీధి వీధి ప్రసంగాలు చేసేవాళ్ళు, ఎంత చేసినా ఎంతమంది పాస్టర్లు చేసినా అందరినీ రీచ్ అవ్వలేదని ఇప్పుడు దేవుడు డిజిటల్ మీడియా ద్వారా, శాటిలైట్స్ ద్వారా భూలోకంలో ఉన్న వారందరికీ టీవీల కంటే ఈ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఏంటంటే మెడ్రాసులో మా మందిరంలో జరిగే ఆరాధన, అమెరికాలో ఉన్న మా సంఘ విశ్వాసులు వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ యొక్క సెల్లో లేక టీవీలో అక్కడ లైవ్ ఆరాధన చూసుకొని వాక్యం విని మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అందరికీ సువార్త అందే భాగ్యం ఈరోజు కలుగజేశారు. అందుకే ప్రభు రాకడిక సమీపంగా ఉంది. మీ ఇంట్లోనే ఉంది దేవుని వాక్యం. నువ్వు తిప్పితే వస్తుంది, తిప్పకపోతే రాదు. అది ప్రతి ఇంట్లోనే ఉంది. మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లోనే ఉంది. కానీ వాడు రిసీవ్ చేసుకుంటే ఆశీర్వదించబడతాడు. కాబట్టి ఏ విధంగా చూసినా ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి మనం అంటే ఎవరో యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పే మనం, నా కొరకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ప్రాణం ఇచ్చాడని నమ్మేటువంటి మనం, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు స్థలమును మిమ్మును తీసుకుని వెళ్ళదను అని చెప్పే ప్రభు మాటలు నమ్మేటువంటి మనం ప్రభు వస్తాడు, నేను పరలోకానికి వెళ్తాను అని ఆశించే వారందరూ భయముతో వణుకుతో మన రక్షణ కొనసాగి మన మనస్సాక్షిని కాపాడుకోవాలి. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన ఆస్తిపాస్తులు ఉండకూడదని కానీ, భూమిలో ఉన్న వస్తువాహనాలు వాడుకోకూడదని కానీ దేవుడు చెప్పలేదు. ఉద్యోగాలు చేయొద్దు, చదువుకోవద్దు అని చెప్పలేదు ఆయన. కానీ మీ మనస్సు భూ సంబంధమైన వాటి మీద పెట్టుకొనకుడి. మన పౌరస్థితి, మన ఆధార్ కార్డు ఎక్కడుంది?
పరలోకమందుంది. ఈ లోకంలో మనం యాత్రికులుగా, ప్రయాణికులుగా ఉన్నాం. దోణి నీళ్ళల్లో ఉండొచ్చు కానీ నీళ్ళు దోణిలో ఉండకూడదు, మునిగిపోద్ది. లోకంలో మనం ఉండొచ్చు కానీ లోకం మన మనసులోకి రాకూడదు. లోకస్తుల వలె మనం మోసాలు, అన్యాయాలు, కోపాలు, శరీరేచ్ఛలు, లోకాశలు, ధనమాశలు కలిగిన వారిగా జీవించకుండా త్వరలో రానయ్యున్న ప్రభు కొరకు మనం ఎదురు చూడాలి. ప్రార్థిద్దాం. లేచి నిలబడండి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. నాకు జ్ఞానం దయచేయి నా పరీక్షలు పాస్ అవటానికి, నాకు నీ జ్ఞానం దయచేయి నా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవడానికి, నాకు ఉద్యోగం దయచేయి నా తల్లిదండ్రులకు సహాయం చేయడానికి, నాకు వృత్తి దయచేయ నా భార్య బిడ్డలు పోషించుకోవడానికి, నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా నా శరీరంలో అనేక రకాల రోగాలు ఉన్నాయి, నా కుటుంబంలో సమాధానం లేదు, నా ఇంటికి రానాయనా నీ రక్షణ నాకు దయచేయి. ఒక్క మాట చెప్పండి, ఏదైతే అది మీ కొరత ఏదో, మీ అవసరం ఏదో మీరు నోరారు అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడని అన్నాడు. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు. మీరు నా నామంలో ఏది అడిగినా ఇస్తానన్న ప్రభువు మన మధ్య ఉన్నాడు. అడగండి, నోరు తెరిచి అడుగు. మనుషుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాం కదా, అధికారుల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాం కదా, వైద్యుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాం కదా, లాయర్ల దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటున్నాం కదా. ప్రభు దగ్గర చెప్పుకోమ్మా. ప్రభు చెప్పుకో. ఆయన నీ మొర ఆలకించేవాడు. ఆయన నీ పక్షములో ఉండి యుద్ధం చేసేవాడు. ఆయన నీ పక్షములో వ్యాజ్యమాడేవాడు. ఆయన నీ అవసరతలు తీర్చేవాడు. ఆయన నీ భర్త నీకు అన్యాయం చేస్తే ప్రభు నీ పక్షంలో ఉండి వాదాడతాడు. విశ్వసించు. నాయన నాకు సహాయం చేయి, నా భార్య నాకు అన్యాయం చేసింది అని దిగులు పడకు. నీ దేవుడు నీ హృదయాన్ని, నీ కుటుంబాన్ని కట్టగలిగిన వాడు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఉట్టినే పోకూడదయ్యా. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయి నాయన. వివాహాల విషయంలో అంతరాయాలు ఉన్న వారిని దర్శించి దీవించి నీ చిత్తములో వివాహాలు జరగనిమ్ము తండ్రి. శరీరములో ఏ రోగం ఉన్నప్పటికీ నీవు పొందిన దెబ్బల ద్వారా సమస్తమైన అనారోగ్యాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. ప్రభువా, ప్రతి రుణ బాధల నుంచి తప్పించము, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించము, సాతాను ఉచ్చుల్లో నుంచి విడిపించము నాయన. నీ కౌగిల్లో మమ్మల్ని చేర్చుకో అయ్యా. నీ గుండెలకు మమ్మల్ని హత్తుకో నాయన. మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి మాకు దయచేయ్యా. నీ సాక్షులుగా ఈ లోకంలో నీ రాకడ వరకు బతకడానికి, నీ వచ్చినప్పుడు నీ రాజ్య వారసులు అవటానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.